మనం ఇంతకుముందు వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకు కావాల్సిన విషయాన్ని మనం ఎలా సాధించడం, తొందరగా సాధించడం ఎలా, ఈ ప్రపంచం వచ్చి మనకు కావాల్సిన విషయాన్ని ఎలా ఇస్తుంది, మనకు కావాల్సిన విషయం మనం కోరుకోవడం వల్ల ప్రపంచానికి ఎలా చేరుతుంది, ఇలాంటి విషయాలన్నీ చూసాం కదా. సో ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. సో దానికి ముందు ఒక షార్ట్ స్టోరీ చెప్తాను. సో స్టోరీ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏం చేయాలి అని. సో ఒక ఊర్లో ఒక గాడిద ఉందంట. ఆ గాడిద ఏం చేస్తుంది, నడుచుకుంటూ వెళ్ళేదారిలో ఒక చిన్న సందు కనిపిస్తే సందులో దూరి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ సందులో దూరి వెళ్తూ ఉంటే మరి దారి కనిపించదు. సరే రిటర్న్ వచ్చేద్దామని రిటర్న్ వచ్చే దారిలో ఏమవుతుందంటే ఆ సందులో రెండు గోడల మధ్యలో తన యొక్క తోక చిక్కుకుంటుంది. సో ఎంతసేపటికి లాగితే కూడా రానే రాదనమాట. ఓరామాన్ బోరుని అరుస్తుంది, ఏడుస్తుంది, ఎవరికీ వినిపించదు. అది ఎవరు లేని ఒక ప్రదేశంలో వెళ్ళి చిక్కుకుంటుంది అనమాట. సో అప్పుడు ఏడుస్తూ ఉంటే సడన్గా లాక్కుంటూ ముందుకు వచ్చేద్దాం మనమే అని ట్రై చేసినప్పుడు ఫాస్ట్గా వచ్చి పడిపోతే ఏం జరుగుతుందంటే సగం తోక కట్ అయిపోయి గోడలోనే అతుక్కుంటుంది. మిగతా సగం వచ్చి తన ఒంట్లో అతుక్కుని వచ్చి బయటపడిపోతుంది. అప్పుడు బోర్ని ఏడ్చి దేవుడిని వేడుకుంటుంది అనమాట. సో దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి, ఎందుకు ఏడుస్తున్నావు గాడిద, నిన్ను చూసి జాలేసి నేను వచ్చాను అని అడుగుతాడు. అప్పుడు గాడిద చెప్తుంది, నాకు నా తోక సగం తెగిపోయి వచ్చి పడిపోయింది, నాకు రక్తం కారిపోయింది, నొప్పిగా ఉంది. సరేలే నీకు 3 వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకో అంటే నా తోకని తిరిగి నాకు తీసుకొచ్చి ఇవ్వు అంటుందన్నమాట. సరే ఏం చేస్తారు, ఆ తోకని తీసుకొచ్చి చేతిలో ఇస్తాడనమాట. సో అయ్యో నువ్వు నా చేతిలో కాదు, నా పక్కన పడేయడం కాదు, చేతిలో ఇవ్వడం కాదు, నా ఒంట్లో అతికించేసేయి అని అడుగుతుందనమాట. సరే అని చెప్పి ఆ దేవుడు వచ్చి ఆ గాడిదకున్న ఒంటి మీద దాన్ని అతికించేస్తుంది. అయ్యో ఒంటి మీద అంటే ఒంటి మీద నా పొట్ట మీద కాదు, నా తోక ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో తీసుకెళ్ళి మళ్ళీ నా తోకని అలాగే అతికించు, నార్మల్గా ఉంచు అని అడుగుతుందనమాట. సరే ఓకే అలాగే చేస్తానని 3వసారి తీసుకెళ్ళి ఆ తోకని వెనకాల ఉన్న ప్లేస్లో అతికించేసి పుండు లేకుండా నయం చేసేస్తాడనమాట. సరే ఇప్పుడు చెప్తాను దేవుడా నా 3 కోరికలు ఏంటి అనేసి చెప్తుందనమాట. అదేంటి ఇప్పుడే కదా 3 కోరికలు తీర్చేశాను నేను అంటాడనమాట దేవుడు. అదెప్పుడు తీర్చేసావు నువ్వు, ఇప్పుడే కదా నేను ఇంకా అడగనే లేదు, 3 సార్లు అన్నావు. ఫస్ట్ తోకని తీసుకొచ్చి కింద పడేస్తాను, నెక్స్ట్ నీ ఒంట్లో అతికించాను, తర్వాత నీ తోక ఎక్కడుందో అక్కడే అతికించాను, నీ 3 కోరికలు తీరిపోయింది, నేను వెళ్ళేసి వచ్చేస్తాను, ఇంకా సెలవు నాకు అని దేవుడు వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏమి అంటే అక్కడ గాడిదకి కావాల్సిన విషయం ఏంటి, తోకని తన ఒంట్లో ఉన్న ప్లేస్లోనే అతికించుకోవాలి. కానీ తెలివి లేని గాడిద ఏం చేసింది, తన నోట్లో వచ్చే మాటను కరెక్ట్గా అబ్జర్వ్ చేసి కరెక్ట్గా ఏం కావాలో అది చెప్పలేకపోయింది. సో సేమ్ థింగ్ అండి, మనం ప్రపంచంలో మనకేం కావాలనేసి రొటేషన్లు వేసుకుని రౌండ్గా అటు తిప్పి ఇటు తిప్పి అని మాట్లాడకుండా మనకేం కావాలో ఎగ్జాక్ట్గా ఆ వర్డ్నే కోరుకోవాలి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఫస్టే అక్కడున్న తోకను తీసుకొచ్చి నా ఒంట్లో నా తోక ఉండాల్సిన ప్లేస్లో అతికించి నా పుండుని నయం చేయి అని ఒక మాటలో చెప్పింటే ఒక కోరిక ఇంకా 2 కోరికలు మిగిలేవి. కానీ తాను ఆలోచించకుండా ఏం మాట్లాడుతున్నామనేసే వ్యర్థమైన మాటలతో అనవసరంగా 3 కోరికలను వేస్ట్ చేసుకునింది. సో అలాగే ప్రపంచం మనకి ఇవ్వడానికి చాలా పెట్టుకొని ఉందండి, కానీ మనం దాన్ని ప్రాపర్గా అడగడం లేదు, కరెక్ట్ అయిన వర్డ్స్ని మనం యూజ్ చేయడం లేదు. నా ప్రాబ్లం సాల్వ్ చెయ్యి అని అడుగుతూ ఉంటాం, కానీ ఎప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ అనేది ప్రాబ్లం అనే. కాబట్టి ఆ ప్రాబ్లం అంటే అనేదే ఒక నెగటివ్ వర్డ్ అనమాట. సో నాకు అన్ని సంతోషాలని ఇవ్వు, ఈ దీంట్లో నుంచి నాకు ఒక సొల్యూషన్ తీసుకొని రా, అలాంటి వర్డ్స్ మనం యూజ్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ వేరేలా ఉంటుంది. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇలా అనుచితంగా ఉన్నాను, నాకు ఇలా అనారోగ్యంగా ఉన్నాను, ఇలాంటి వర్డ్స్ అనేది ఎప్పుడు మనం యూజ్ చేయకూడదు. సో మనం మ్యాక్సిమం మనం మాట్లాడేటప్పుడు కానీ ఎవరితో అయినా ఉన్నప్పుడు కానీ కొన్ని విషయాల్ని మనం షేర్ చేసుకున్నప్పుడు కానీ ప్రేయర్ చేసేటప్పుడు కానీ మీ కోరికల్ని స్ట్రాంగ్గా ప్రపంచానికి తెలిపేటప్పుడు కానీ మ్యాక్సిమం పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయండి. మనం ఏం వర్డ్స్ పాజిటివ్ అనేదే కాకుండా ఏదైతే కావాలో దాన్ని ఖచ్చితంగా అడగడానికి ట్రై చేయాలి. సో మనం మాట్లాడే మాటలకి అంత పవర్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే మాటల్ని
చాలా వాల్యుబుల్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేసి మాట్లాడాలి. అలాగే కరెక్ట్ అయిన పదాలను యూజ్ చేసి మాత్రం మాట్లాడితే బాగుంటుంది. మాటలు కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు పాజిటివ్ వర్డ్స్ని యూజ్ చేస్తాం. మనం మాట్లాడే మాటలను గమనించి మాట్లాడతాం. మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడితే ఇలాంటి పొరపాట్లన్నీ కూడా సర్దుకుంటుంది. సో థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.